నమస్తే అండి. నేను మీ బోనస్‌రేణు అండి. మీ అందరికి కూడా ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తానండి. చాలామంది ఇళ్లల్లో ఇప్పుడు కూడా చూస్తున్నానండి నేను సీమన్ సామాన్లు వాడుతున్నారు. వాడడం అంత మంచిది కాదండి. నేను ఒకప్పుడు ఏదో చెప్తుంటే వీడియోలో ఎటకారమేమో అనుకున్నాను. అయితే నేను చెక్ చేశాననమాట. చెక్ చేసిన కాదు మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇది స్టీల్‌ది ఉంది కదండీ! ఇగో ఈ స్టీల్ దాంట్లో అండి మనం నీళ్ళు వేసేసి ఇగో శుభ్రంగా తోమేద్దామండి ఇలా పోనీ శుభ్రంగా తోమేద్దాం. తోమేసానండి ఇగో ఈ గ్లాసులో వేసాను. చూడండి ఎలాగున్నది అలాగుంది. మీకు చూపిస్తాను దగ్గర నుంచి మళ్ళీ చూపిస్తాను. ఇంక చేయమండదండి ఇది. ఇంకోండి ఈ సీమండ దాంట్లో వేసానండి నేను. ఇంకో ఈ సీమండ దాంట్లోని శుభ్రంగా తోముతున్నాను అనమాట నేను. కాదు చూసుకోండి ఇక తోమానండి. చూడండి ఒకసారి దగ్గరండి. ఇక ఇవి నార్మల్గా ఉన్నాయి. ఇవి అయితే కలర్ షేడ్ అయిపోయినాయి అనమాట. ఇదేమొద్దంటే మనం మామూలుగా కడిగితేనే అలా లైట్ కలర్ షేడ్ వచ్చినాయి. అలా కాకుండా మనం అందులో గరిటెట్టి కలిపి లేదంటే కురిపి పెట్టి ఏమైనా కలిపామనుకోండి అక్కడ ఉన్న సీమండ్ అంతా కరుగుతుంది అనమాట. కరిగి మనం తిన్న ఆహారంలో కలిసిపోయి అదంతా మనం తింటాం లేనిపోని రాగాలన్నమాట. నేనైతే అండి మాత్రం మ్యాక్సిమం ఇంట్లో ఉన్న అన్నీ కూడా ఈ సీమండి అటుకెళ్ళిపోయానండి. ఒకసారి ఇవన్నీ సిరాకు వచ్చేసి నాకు మొత్తం బత్తాలు వేసుకొని అట్టుకెళ్ళి స్టీల్ సామాన్ కొట్లు ఇచ్చేసానండి. ఇచ్చేసి మొత్తం స్టీల్ దాన్ని తెచ్చేసాను. అయితే లాస్ట్కి ఇంక ఎండిపోయినాయి 2 కుక్కర్లోనే. ఇవి కూడా మార్చేస్తానండి, ఉంచను తొందరలోనే మార్చేస్తాను. ఎందుకంటే కొద్దిగా బడ్జెట్ ప్రాబ్లం వల్ల ఆగానమాట. ఈ కుక్కర్లో కూడా ఇచ్చేసేసి నేను స్టీల్ తీసుకుంటాను అనమాట. కాబట్టి మీరు కొద్దిగా అర్థం చేసుకోండి. దయచేసి సీమండి వాడకండి. రూపాయి ఎక్కువైనా పోనీ అప్పు చెప్పు చేసుకొని సీమండి సామాన్లు అవాయిడ్ చేసేయండి. దానివల్ల అంటే మనకి పాయిజన్ స్లోగా ఎక్కుతుందంట. దానివల్ల మన స్టామినా తగ్గిపోద్ది, నీరసంగా ఉంటాం అనమాట, అంత స్ట్రాంగ్గా ఉంటాం. కాబట్టి ఈ సీమండి సామాన్లని మనం కొత్త అవాయిడ్ చేద్దాం. కొత్త చేసి స్టీల్ కొనుక్కుందాం. స్టీల్ కొత్త అవుద్ది మరి ఏం చేస్తాం తప్పదు. ఉన్న వాటిలో తక్కువలోనే వాడుకుందాం అనమాట అండి. కాబట్టి సీమండి అవాయిడ్ చేయండి. ఈ స్టీల్ మాత్రం నా దగ్గర ఇంకా ఉన్నాయండి. ఇవి కూడా నేను తొందరలోనే మార్చేస్తాను. అది మార్చేస్తాను మళ్ళీ వీడియో చేస్తాను అనమాట. ఈ వీడియో ఇంతనమాట అండి. ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి. అలా వీడియో లైక్ చేసి మన పేజీని ఫాలో చేయండి.